బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము, తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా, తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా, నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయ లేనిదే నేనేమవుదును, నీ దయ లేనిదే నేనేమవుదును తెలియదయ్యా, దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. చప్పట్లు కొట్టాలి. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమలేలలో, చేయలేని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా, తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమలేలలో, చేయలేని ఆశిస్తారు అంద గొప్పవారిగా, నీ దయ నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలోని బ్రతుకు జరుగును, నీ సిలువ నీడలోని నన్ను దాచి ఉంచినావు, నా శేష జీవితాన్ని నీ నీడ గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అయిపోయింది. పెళ్లి చూపులు చూసినప్పుడేమో మా అమ్మ మా నాన్న అల్లుడికి హైట్ ఉందా, ఆస్తి ఉందా, తెల్లగొన్నాడా నల్లగొన్నాడా అన్నీ చూశాడు, కానీ ఎన్ని చెవులు ఉన్నాయి అవి పంచేత లేవని మాత్రం చూడలేదు. పోలే నాతో పాటు ఆదం చర్చికి రండి అంటే మారు మనసు పొందుకొని పొందుకోడు. ఏంటో ఏమండి 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 ఆ, ఎందుకు అలా కరుతున్నావు? ఒకసారి పిలవచ్చు కదా, వచ్చేస్తాను. ఒకసారి పిలిచానా? 4 సార్లు పిలిచానండి. నువ్వు 4 సార్లు పిలిచినా నాకు ఒకసారి వినిపించింది, ఒకసారి వస్తాను. ఏంటో సరే కానీ ఆదివారం నాతో పాటు చర్చికి రండి, మారు మనసు పొందుకోండి. పండగలకా వెళ్దాంలే, వాళ్ళు ఎప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు, ఎప్పుడే వెళ్దాంలే. పండగ కాదండి, చర్చికి. చర్చికా? అలాగైతే ఎప్పుడో సమయం వచ్చినప్పుడు వెళ్దాంలే. సరే కానీ షాప్కి వెళ్ళి సరుకు పెట్టి వద్దండి. సరే. ఏంటి షాప్ ఇచ్చుంటే ఇచ్చుడు వెళ్తున్నాడు? ఏమండి
ఏది ఎందుకు అరుస్తున్నావే? ఎక్కడికి వెళ్తున్నారండి? నువ్వే కదా సాయంత్రం రమ్మన్నావు. సాయంత్రం రమ్మనలేదండి, సరపెడతా అమ్మన్నానండి. నువ్వే ఎప్పుడే అలాగా ఒకసారి చెప్పచ్చు కదా తెలంగా. ఇది కినపడదా తిరిగి నా మీద. ట్రింగ్ 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 ట్రింగ్. హలో హలో, ఎవరు? ఏంటి ప్రమీల గారండి మాట్లాడుతున్నది? అవునండి, చెప్పండి. నేనమ్మా మీ ఫ్యామిలీ డాక్టర్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ గారు, మీ నాన్నగారికి అస్సలు ఒంట్లో ఏం బాగాలేదమ్మా, చాలా సీరియస్గా ఉన్నారు. అవునా డాక్టర్ గారు? ఇప్పుడే వెంటనే వస్తున్నానండి. అదే మిమ్మల్ని కలవరిస్తున్నారు, కొంచెం త్వరగా రండి. వచ్చేస్తున్నానండి. ఏవండి ఏవండి చెప్పు, ఎందుకు అలా పిలుస్తున్నా? మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదంట, ఒకసారి పదని చూసుకొని వద్దాం. ఇప్పుడు పండగకి రానే మీ నాన్నకి చెప్పే, అయినా పని పట్టలేదు. ఎప్పుడు 10 పండగ పిలుస్తూనే ఉంటాడు మీ నాన్న. పండగ కాదండి, ఒంట్లో బాగాలేదంట. ఒంట్లో ఓ, ఒంట్లో బాగాలేదా? పదండి చూసుకొని వద్దాం. సరే, నువ్వు వీళ్ళు బట్టలు చదువుకొని వస్తానులే. సరేనండి. ఇదేంటి ఇలా ఫిట్టింగ్ పెట్టింది? ఇప్పుడు నేనేమో అక్కడికి వెళ్ళానంటే నేను చోటు ఉన్నాను అతనికి తెలిసిపోద్ది. అలా తెలియకుండా ఉండాలంటే ఇక్కడే ఏదైనా కవర్ చెయ్యాలి. అయినా అందులో ఏముంది? సరే, ఒక కన్వర్జేషన్ మనమే రాసుకుందాం, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడేద్దాం. అతను ఏం చెప్పినా మనం వినేద్దాం, అయిపోయింది. ఫస్ట్ నేను వెళ్తాను, మామయ్య గారు బాగున్నారా అని అడుగుతాను. దానికి అతను ఏదో చెప్తాడు. దానికి మనం సంతోషం అండి, మాట కనుక నాకు చాలా ఆనందం అనిపించింది అంటాను. ఏంటి ఏ మందులు ఓడుతున్నారని నేను అడుగుతాను. అతను దానికి ఏదో మందు చెప్తాడు. అదా, అది బాగా పనిచేస్తుంది, అది వాడండి అని చెప్తాను. మరి ఏ హాస్పిటల్లో చూపించుకుంటారో, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అని నేను అడుగుతాను. దానికి అతను ఏదో హాస్పిటల్ పేరు చెప్తాడు. దానికి మాత్రం చిన్న పొంగిద్దాం కాబట్టి మా అయ్యగారికి ఏది తెలియదు అనుకుంటాం, కానీ మా అయ్యగారికి అన్నీ తెలుసు. ఎక్కడికి వెళ్ళాలో అన్నీ ముందే రాసి పెట్టుకుని ఉంటారు అని మాట్లాడదాం. అంతే, అయిపోయింది. దీనికి ఎంత భయపడ్డాం? ఏమే రెడీ అయ్యావా? రెడీ అండి, వెళ్దాం. పదండి. నాన్నగారు ఏమైందండి? ఒంట్లో ఎలాగుందండి? చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నానమ్మా. నా పరిస్థితి ఎందుకు? మీ అమ్మ నన్ను చూస్తూ తిండి మానేసింది. మీ అమ్మని చూడమ్మా వెళ్ళి. అవునా? సరే నాన్నగారు. అమ్మయ్య, మామయ్య గారు ఖాళీ అయ్యారు, ఇప్పుడు వెళ్ళి మాట్లాడేయాలి. మామయ్య గారు బాగున్నారా? ఏం బాగు బాబు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను. అవునా? ఈ మాట వెనక నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఏం బాబు, నేను చచ్చిపోవడం అంటే నీకు అంత ఇష్టమా? మీ ఏ మందులు వాడుతున్నారండి ఇంతకీ? నువ్వు వాడిన మాటలకు విషం వాడాలనిపిస్తుంది బాబు. అవునా? అది బాగా పనిచేస్తుంది, అది బాగా వాడండి, బేగా వెళ్తారు. అవును, ఇంతకీ ఎక్కడ చూపించుకుందాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే ప్రైవేట్ హాస్పిటలా? శ్మశానంలో చూపించుకుందాం అనుకుంటున్నాను రా. శ్వాసం ఇదేంటి? మా దగ్గరికి ఏది తెలియదు అనుకుంటాం, కానీ మా దగ్గరికి అన్నీ తెలుసు. ఎక్కడికి వెళ్ళాలో అన్నీ ముందే రాసి పెట్టి ఉంచుకుంటారు. వెళ్ళండి మీకు వెళ్ళండి. పోరా చౌటునా కొడక, నీలాంటి వాడికి ఇచ్చాను నా కూతుర్ని. భోజనం చేసా వెళ్తారండి మీరు, భోజనం చేసి వెళ్తాను, కంగారు పడక మీరు ఉండండి. పో పో పో. చిన్న చెప్పనా? కొత్త లుంగి కొన్నాను, దొంగతనం ఈజీగా ఉంటుందని ఎలాగుంది? చాలా బాగుందన్నా. ఏరా చూడకొని చెప్పేస్తున్నావు? అన్నా చూసినా సరే మనోజని రాసిన ఆడేలాగా అన్న, అదే చెప్పాలి. అవునవునులే అన్నా, నాకు చాలా భయంగా ఉందన్న. ఫస్ట్ టైం దొంగతనం, కాలు చేతులు వణికిచ్చేస్తున్నాయి అన్న. భయపడుతున్నావా? అవునన్నా. నువ్వు దొంగ వెళ్ళగయ్యవరా? అన్న చిన్నప్పుడు మా నాన్న దొంగన కొడక అని కూడా అన్న, అది నీ పెద్ద ప్రొఫెషన్ లాగా దొంగన అయిపోయానన్నా. అన్ ప్రొఫెషనల్ ఫెలో రే,
శంఖలో శంఖలో తాడు చేతిలో బ్లేడు ఉంటే సరిపోదురా, గుండెల్లో ధైర్యం ఉండాలి. ఇప్పుడు నీకు కొన్ని టిప్స్ చెప్తాను, అట్లా నేర్చుకో. సరే అన్న. ఏ ఇల్లు ఖాళీగా ఉందో, ఏ ఇల్లు జనాలు ఉన్నారో ముందు చూసుకోవాలి. చూసుకోగానే ఏ బీరువాలో డబ్బులు ఉన్నాయో, ఏ బీరువాలో నగలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. కీసు లేకుండా లాకర్ని తెలిసే టెక్నిక్లు కూడా తెలిసి ఉండాలి. ఇంకో తీయగానే పరిగెడతావు కదా, నీ వెనకాల చేశారంటే నీకు రన్నింగ్ కూడా తెలిసి ఉండాలి. ఎదిరించారంటే డిఫెన్స్ కూడా తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియకుండా దొంగ వెళ్ళ నువ్వు రా, నేర్పిస్తా, నువ్వు నేర్చుకోవాలి ఇంకా. సరేనా? సరే అన్న. సరే అయితే పద, ఏదో ఎన్ని గొల్ల చేసేద్దాం, పద. అలా ఏవండి ఏవండి ఎందుకే అలా పిలుస్తావు? మెల్లిగా పిలు, నాకు వినపడుతుంది కదా. అంటే అండి, మన కూతురికి పెళ్ళేది వచ్చింది కదా, పెళ్లి చేస్తారా? నీకెందుకు ఇప్పుడు పెళ్ళి? అసలు నీకెందుకు? నేను ఉన్నాను కదా, చాలదేటి. నాకు కాదండి, మన పాపకి. ఓ పాపకా? అమ్మా చిన్నారి, ఏంటి నాన్నగారు పిలిచారు? నీకు పెళ్లి సంబంధం చూస్తున్నానమ్మా. నాకు అప్పటి నుంచే పెళ్ళెందుకు నాన్నగారు? అంటే నీకు పెళ్లి చేస్తే నాకు తండ్రికి బాధ్యత కొంచెం తగ్గుతుంది కదమ్మా. సరే నాన్నగారు, మీ ఇష్టం, నా ఇష్టం. ఇప్పుడు చూడు, పెళ్లి కొడుకు కూడా చెప్పాను, పెళ్లి కొడుకు కూడా ఆన్ ది వేలో ఉంటాడు. నమస్కారం మాయ్య గారు. నమస్కారం బాబు. బాగున్నారా అందరూ ఇంట్లో? ఏరా అలా చదువుతావు? పానమిటి అడుగుతున్నాడు. అల్లుడు వెళ్ళి తెచ్చు. బాగున్నట్టే కాదండి, బాగున్నారా అని అడుగుతున్నది. బాగున్నారా? బాగున్నాను బాబు. సౌండ్ పార్టీయా? అదే ఇగో బాబు, మా కూతురు చూడు ఎలాగుందో. మీ అమ్మాయి బాగా నచ్చిందండి. నాన్న అబ్బాయి కూడా బాగున్నాడు. అయితే ఇంకే ఇదే మంచి రోజు, ఇదే మంచి రోజు. ఇక ఈరోజే మీకు నిచ్చిన వద్దాం. పెట్టుకోండి రింగులు. ఆ అమ్మాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చా? వెళ్ళి మాట్లాడండి. నాకు మరి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, మరి కట్నం బైక్ ఇవన్నీ మీ డాడీ గారు చూసుకోగలరా? అవన్నీ నాకెలా తెలిస్తే మా నాన్నగారిని కొనుక్కొని చెప్తాను. సరే సరే, ఫోన్ నెంబర్ తీసుకోండి, నా ఫోన్ నెంబర్. మీరు అలా సూటిగా చూడకండి, నాకు సిగ్గేసేస్తుంది. అబ్బా సిగ్గే. సరే మావయ్య గారు, అయితే నేను ఉంటాను, వెళ్ళొస్తాను. బేగ వచ్చేయండి, వెళ్ళండి. నాన్న, అతను బంగారం, బైకు, కట్నం అవన్నీ ఇస్తారని, మరి మీరు అవన్నీ ఇవ్వగలరా? నీకోసమే కదమ్మా అవన్నీ ఇన్నాళ్ళు కష్టపడి ఆ బీరువాలో దాచాను. నీకోసమే కదా ఇంతకాలం కష్టపడి ఆ బంగారం, డబ్బు అంతా నీకోసమే. నాకు ఉన్నదంతా నీకోసమే. ఇస్తానని చెప్పు అల్లుడి గారికి, ఓకేనా? అన్న, నేను అతనితో ఫోన్ మాట్లాడుకుంటా. అమ్మయ్యా, ఎలాగో కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నాం, అయిపోయింది. ఏవండి, నాకు చిన్న కోరిక అండి. నీకు కూడా ఇప్పుడు అల్లుడిని తేవాలా? కాదండి, చూసాం కదా. మరి ఇంకేటి? ఆదివారం పూట నాతో పాటు చర్చికి రండి. చర్చికా? కొంచెం ఆలోచన చేస్తుంది. అయినా నేను అక్కడికి వెళ్ళి ఏడ్ చేస్తాను చెప్పు. నాకు అతను చెప్పేదే వినపడదు. నేను ఏడ్ చేస్తాను, వచ్చి చెప్పు. పని చర్చికి వెళ్ళొద్దులేండి, మన భూదేపేటలోని క్రిస్మస్ ఆరాధన అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి 3 మొక్కలు నేర్చుకుంటారండి. కష్టమే 3 మొక్కలు అంటే, ఆలోచిస్తాం. సరే వెళ్తానులే నీ ఆనందం కోసం. సరేనండి. ముందుగా దేవాతి దేవునికి వందనాలు, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు, మీరు వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరూ వచ్చారా? అమ్మయ్యా, ఫస్ట్ మాట నేర్చుకున్నాం. అందరూ వచ్చారా? ఈ క్రిస్మస్ గుడికి పిలిచిన పాస్టర్ గారికి వందనాలు. ఈరోజు క్రిస్మస్ గురించి మనం నేర్చుకుందాం. అందరూ కూర్చున్నారా? అమ్మయ్యా, రెండో మాట కూడా నేర్చుకున్నాం.
అందరూ కూర్చున్నారా? సరే, ఇప్పుడు క్రిస్మస్ గురించి నేర్చుకుందాం. క్రిస్మస్ అంటే ఆనాడు బెత్లెహేములో గొల్లలు జ్ఞానులు దేవుడి దగ్గరికి వచ్చి కానుకలు గోళంని ఇచ్చారు. వాళ్ళందరూ సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. సరే, మనం క్రిస్మస్కి రోజు చేసుకున్నట్టు రోజుగా ఉండాలి. ఇక్కడ అందరూ వెళ్తున్నారా? అమ్మయ్యా, మూడో మాట కూడా నేర్చుకుందాం లాస్ట్లోని. అందరూ వెళ్ళిపోతున్నారా? అందరికీ వందనాలు. ఏ బాబాయ్, కష్టపడి 3 మాటలు నేను ఎలాగోలా విన్నాను. వీటిని ఎలాగైనా జాగ్రత్త పరచుకోవాలి. అందరూ వచ్చారా? అందరూ కూర్చున్నారా? అందరూ వెళ్తున్నారా? ఇది ఎలాగైనా బట్టి పట్టాలి మా ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి. అందరూ వచ్చారా? అందరూ కూర్చున్నారా? అందరూ వెళ్తున్నారా? ఏంటి ఇల్లు వచ్చారా? వెళ్ళొచ్చాను. నేర్చుకున్నారండి? 3 మొక్కలు నేర్చుకున్నాను నీకోసమని. ఏంటండి అవి? ఫస్ట్ది అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? రెండోది అందరూ కూర్చున్నారా? అందరూ కూర్చున్నారా? మూడోది అందరూ వెళ్ళిపోతున్నారా? అందరూ వెళ్ళిపోతుంది. పర్లేదండి, మీరు ఈ 3 మొక్కలు నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చర్చికి వెళ్ళారు, అది నాకు చాలు. సరే పద, వెళ్ళి పడుకుందాం. సరేనండి. అన్నా, ఈ దొంగతనం చేసి నీ పేరు నిలబెట్టేస్తాను నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ బట్టి. ఒరే బాబు, నువ్వు నా పరువే నిలబెట్టవసరం లేదురా. దొరికిపోయిన తర్వాత నా పేరు చెప్పకుండా ఉంటే చాలు. అలా ఏ లేదన్నా, చూడన్నా. సరే పద. అందరూ వచ్చారా? అన్నా ఈడేటన్నా అందరూ వచ్చారా అని కొమ్మతీసి మనం చూస్తారేటి. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకరా. సరే, నీ డౌట్ ఎందుకు పద, మూల కూర్చుందాం. సరే అన్నా. అందరూ కూర్చున్నారా? అన్నా మళ్ళీ ఏటన్నా అందరూ కూర్చున్నారని అడుగుతుండు. నాకేదో భయంగా ఉంది, నేను వెళ్ళిపోతున్నాను అన్న. ఒరే ఒరే, ఏం చేసిన ఇద్దరం కలిపే చేసాం. ఇద్దరం కలిసి వచ్చాం, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాంరా. సరే అన్న, నాకు చాలా భయం వేసేస్తుంది. అందరూ వెళ్తున్నారా? అమ్మా, దొంగ యాదవులు. దొంగలు ఏంటి? ఏంటి దొంగలండి? బీరోలోని మన కూతురు కొన్ని దాచిన డబ్బు నగలు ఉన్నాయో లేదో చూడండి ఒకసారి. అమ్మయ్యా, అన్నీ ఉన్నాయి, ఏవి పోలేదు. అమ్మయ్యా, ఏవి పోలేదు, అన్నీ ఉన్నాయే. చూసారండి, మీరు నిన్న బయలుపాలెం వెళ్ళి క్రిస్మస్ ఆదంలో కూర్చున్నారా? 3 మొక్కలు నేర్చుకున్నారా? దేవుడు మన పట్ల ఎంత సంతోషం మేలు చేశారో. మన కూతురు గురించి దాచిన నగలు డబ్బు దొంగలు తీసుకెళ్ళిపోకుండా చూసారు. అవునే, దేవుని సన్నిధికి వెళ్ళబట్టి ఇవన్నీ జరిగాయి. అసలు నేను అలా ఊహించలేదు. ఒకవేళ నేనే కనుక వెళ్ళకుండా ఉండిపోయి ఉంటే ఈ పాటికి ఎన్ని అనర్థాలు ఎన్ని చూసేవాడినో. కూతురు పెళ్ళి అయిపోయేది, ఇంట్లో ఇన్నాళ్ళు కష్టపడిన సంపాదన అంతా పోయేది. ఈ దేవుడు మంచి దేవుడే. చూసా, చర్చికి వెళ్ళాను నేను, నాకు స్వస్థత అవ్వడానికి దేవుడు ఈ కార్యం నాకు చూపించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి నుంచి నేను కూడా చర్చికి వస్తాను, ఆ దేవుడిని నమ్ముకుంటాను. ఇంకా ప్రతి ఆదివారం నాతో పాటు చర్చికి రండి, మారు మనసు పొందుకోండి. వస్తాను. చర్చికి వచ్చి కూర్చుంటే చాలు, ఆ దేవుడు చూస్తున్నాడు మనల్ని. ఆ దేవుడి మాటలను మనం అనుసరిస్తే చాలు. పద వెళ్దాం. మంచి నిర్ణయం తీసుకున్నారండి, పదండి. ఇక సమయంలో మనం అందరం కూడా ఆరాధన చేసుకుందాం. పాస్టర్ యేసుక్రీస్తుని అందరము కూడా ఆరాధన చేద్దాం. ఇది నాన్న ప్రత్యేకముగా ఈ బుదేవుపేట గ్రామంలో ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభు గతించిన సంవత్సరం ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన దినం నుంచి ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన దినం వరకు ప్రభు మనలందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడినందుకు, సంఘాన్ని ఎంతగానో పోషించినందుకు, ఆత్మీయంగా శారీరకంగా బిడ్డలను ఎంతగానో బలపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో ఆహ్వానిస్తున్నాం తండ్రి. మా మధ్యకు మీరు దిగిరండి ప్రభా. అలనాడు మీరు పుట్టారని ప్రభా గొల్లలు జ్ఞానులు వచ్చారు, మిమ్మల్ని స్తుతించారు, కానుకలు అర్పించారు. ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడని అతనికి పేరు పెట్టబడిన వాక్య ప్రకారం ఇమ్మానుయేలు దేవుడుగా సంఘానికి ఎంతగానో ప్రభు ఈ గ్రామాన్ని కాచి కాపాడారు. నీ సేవకులమైన మా కుటుంబాన్ని బిడను కాచినందుకు, ఇది నాన్న కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరెంతగానో ప్రభా కాపాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇక డిస్టర్బెన్స్ స్పిరిట్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను, బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ ఆత్మని ఇక్కడ సంచకరుగా ఉంచండి. నీ దాసురాలు నాకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు, నీ శక్తిని, నీ బలాన్ని మీరిచ్చి మీరు మహిం పొందుకోండి. నీ దేవదూతల సమూహంతో దిగి వచ్చి ఇది నాన్న మీకు చెందవలసిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోమని అడుగుచున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అందరము కూడా హృదయపూర్వకంగా ప్రభుని ఆహ్వానిద్దాం. ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా. యేసయ్యలో ఆనందముంది, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. ఈ మంచి పదాలు కలిగిన పాటను పాడుకుంటూ ప్రభునామాన్ని కనపరుద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. మీకు పాట రాకపోతే నేను ఒకసారి పాడిన తర్వాత రెండోసారి పాడుతున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. మన స్వరాలు ఎత్తి మనం పరలోక వినబడేంతగా ప్రభుని కనపరుద్దాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా. చప్పట్లు. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించరే గంభీరముగా. కూలిపోయేను అడ్డుగోడలు, సాగిపోయేరు కనాను యాత్రలు. అందరము చప్పట్లు కొడుకు ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. అవునయ్యా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. కూలిపోయెను అడ్డుగోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. కూలిపోయెను అడ్డుగోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. గ్లోరీ. పెంటెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. కుమ్మారించెను అగ్ని జ్వాలలు, నింపబడేను ఆత్మ బలముతో అంటూ కలిసి పాడదాం. చప్పట్లు కొడుతూ మన స్వరాలు ఎత్తి పాడదాం. స్తోత్రం. పెంటెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో.
పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధన 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 నీకే 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 అందరము చప్పట్లు కొడుతూ యేసు శక్తి నీ ప్రజలందరిపై నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించండి అంత్య దినముల్లో ప్రతి ఒక్కరిపైన ఆత్మను కుమ్మరిస్తానన్న యేసయ్యా నీ ప్రజలందరూ నీ పరిశుద్ధాత్మతో నింపబడాలి యేసయ్యా ఓ నీ ముఖ దర్శనము చూడాలి యేసయ్యా ప్రతి ఒక్కరు నీ స్పర్శ అనుభవించాలి యేసయ్యా నీకు వందనాలు దయ్యపు శక్తి నుంచి చీకటి శక్తి నుంచి అనారోగ్యం నుంచి అప్పుల ఊబి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల 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 దయచేయమని అడుగుతున్నాను ప్రభా యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు ఎనలేని ప్రేమ మా పైన చూపావేసయ్యా ఈ లోకములో పడి చెడి ఉన్న మమ్మల్ని ప్రభువా నీ ప్రేమతో మమ్మల్ని రక్షించుకున్నావు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చావు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను అందరం కొన్ని స్తుతులు చెల్లిద్దాం అబ్బా తండ్రి నీకే స్తోత్రం ప్రేమగల తండ్రి నీకే స్తోత్రం నిత్యుడకు తండ్రి అందరము చెప్పాలి పరలోకపు తండ్రి ఆత్మలకు తండ్రి జ్యోతిర్మడకు తండ్రి నీకే స్తోత్రం కనికరము చూపు తండ్రి నీకే స్తోత్రం మహిమా స్వరూప్యకు తండ్రి నన్ను సృష్టించిన తండ్రి పుట్టించిన తండ్రి స్థాపించిన తండ్రి నామా తండ్రి మాకందరికీ తండ్రి ప్రభువుకు యేసు యొక్క తండ్రి నీతి స్వరూపుడగు తండ్రి రహస్యమందున్న తండ్రి నీతిమంతుల తండ్రి ఇశ్రాయేలునకు తండ్రి జయము గల తండ్రి మౌనతురుగు దేవుడు మహాదేవుడు దేవాది దేవుడు జీవము గల దేవుడు ప్రేమ స్వరూపియగు దేవుడు శాస్తుడైన దేవుడు ఆదరణ అనుగ్రహించు దేవుడు మహిమ గల దేవుడు కృపగల దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు యెషురూను దేవుడు ఇశ్రాయేలు దేవుడు ఏలియా దేవుడు దావీదు దేవుడు దానియేలు దేవుడు షడ్రకు మేషక బుధనువారి దేవుడు తండ్రి అయిన దేవుడు మన పితరుల దేవుడు నా పితరుల దేవుడు సర్వలోకమునకు దేవుడు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు భూమ్యాకాశముల దేవుడు యాకోబు వంశమును ఏలుచున్న దేవుడు అద్భుతములు చేయి దేవుడు బలవంతుడైన దేవుడు సర్వశక్తి గల దేవుడు సముద్ర పొంగు అనుచు దేవుడు నీవే నిజమైన దేవుడవు గనుక అద్వితీయ సత్య దేవుడు అందరము కూడా రెండు హస్తాలు చాచి ప్రభువును మహింపరుద్దాం. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా?
ఆయన ధనవంతుడయ్యండి నీ కొరకు నా కొరకు దరిద్రుడుగా కన్యామరియ గర్భాన ఆయన పశుల పాకలో జన్మించాడు. నరునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నా పాప దోష శిక్షణ ఆయన మీద వేసుకుని నీకు నాకు రక్షణ అందించటానికి ఈ లోకానికి లోకరక్షణగా వచ్చాడు. ఈ రాత్రి గమనించు నా కుమారుడు నా కుమార్తె, ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. ఎనలేని ప్రేమ నా పైన చూపి నరునిగా వచ్చిన నా దేవా. కలిసి పాడదాం. ఎనలేని ప్రేమ నా పైన చూపి నరునిగా వచ్చిన నా దేవా. నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణమునర్పించిన నా దేవా. నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణమునర్పించిన నా దేవా. ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప శిల్వ త్యాగము. ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప శిల్వ త్యాగము. ఆ గొప్ప శిల్వ త్యాగము. ఎనలేని ప్రేమ నా పైన చూపి నరునిగా వచ్చిన నా దేవా. నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణమునర్పించిన నా దేవా. చప్పట్లు కొడదాం. కొరడాలతో హింసించిన మోముపై ఉమ్మి వేసిన చెమట రక్తముగా మారిన అంటూ కలిసి పడదాం. నిజమైన ప్రియలారా, ఆయన నీ కొరకు ఎన్నో కొరడాలతో కొట్టబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు. ఆయన రక్తము చెమటగా మారునంతగా నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగానో త్యాగశీలుడయ్యాడు. కొరడాలతో హింసించిన మోముపై ఉమ్మి వేసిన కొరడాలతో హింసించిన మోముపై ఉమ్మి వేసిన చెమట రక్తముగా మారిన చెమట రక్తముగా మారిన ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప శిల్వ త్యాగము. కలిసి పడదాం. ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప శిల్వ త్యాగము. ఆ గొప్ప శిల్వ త్యాగము. ఎనలేని ప్రేమ నా పైన చూపి నరునిగా వచ్చిన నా దేవా. నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణమునర్పించిన నా దేవా. చివరిగా నీ నా చెడు తలంపు నిమిత్తమే ఆయన ముళ్ళ కిరీటముతో మొత్తబడ్డాడు, బల్లెముతో ప్రక్క పొడవబడ్డాడు. పరలోకపు తండ్రి ఆయన పరలోక తండ్రి కుమారుడయ్యండి తన కుమారుని వెనుదీయక నీ కొరకు నా కొరకు. ఎందుకంటే నిన్ను నన్ను చీకటి నుండి మన్నచ్చాయండి విడిపించి మనం రక్షించి రక్షణలోకి నడిపించటానికి మనం ప్రభుని అంగీకరిద్దామా? ముల్లా కిరీటముతో మోతిన బల్లెముతో ప్రక్క పొడచిన. కలిసి పడదాం. ముల్లా కిరీటముతో మోతిన బల్లెముతో ప్రక్క పొడచిన
పరలోక తండ్రియే చేయి విడచిన, పరలోక తండ్రియే చేయి విడచిన, ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప శిల్వ త్యాగము. కలిసి పడదాం. ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప శిల్వ త్యాగము, ఆ గొప్ప శిల్వ త్యాగము, ఆ గొప్ప శిల్వ త్యాగము. ఎనలేని ప్రేమ నా పైన చూపి నరునిగా వచ్చిన నా దేవా, నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణమునర్పించిన నా దేవా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నరునిగా వచ్చిన నా దేవా, నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణమునర్పించిన నా దేవా. ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప శిల్వ త్యాగము, ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప శిల్వ త్యాగము, ఆ గొప్ప శిల్వ త్యాగము, ఆ గొప్ప శిల్వ త్యాగము, ఆ గొప్ప శిల్వ త్యాగము. అందరూ మరి ఒకసారి చప్పట్లు కొడుతూ యేసు శక్తి నీ ప్రజలందరిపై నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించండి ప్రభా. ప్రత్యేకముగా ప్రభా సంఘాన్ని మీరు దీవించండి. బుద్ధపేట గ్రామ ప్రజలను మీరు రక్షించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన మా మంచి యేసయ్య, నీ ఘనమైన గొప్ప నామానికి నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. 2022 సంవత్సరం ప్రభా 1వ నెల 1వ తారీఖు మొదలుకొని ఈ 12వ నెల ఈ 19వ తారీఖు ఈ సమయం వరకు ప్రభా గతించిన ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన దినం నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా సంఘాన్ని ఎంతగానో కాచి కాపాడారు నాయనా. తండ్రి నీకు వందనాలు. కొంతమంది బిడ్డలను ప్రభా మీరు రక్షించుకున్నారు, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కృప వెంబడి కృపలోనికి, మహిమ వెంబడి అధిక మహిమలోనికి మీరు నడిపించి మీరు మహిమ పొందుకొని ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనలో స్తుతించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా తండ్రి. మానియలుగా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరి ఇంట క్రిస్మస్ కాంతులతో మీరు నింపమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని క్రిస్మస్ దీవెలతో ఆశీర్వాదాలతో నూతన సంవత్సర దీవులతో నూతన సంవత్సర వాగ్దానాలతో ప్రభా బిడల మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిలింపచేయమని ఇది నాన్న స్తుతించిన ప్రతి ఒక్కరి స్తుతి నీ సేవకులు నా స్తుతి ఆరాధన మీ పాదాల యొద్ద సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో బిడ్డలను దీవిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదాల యొద్ద సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక బృందాన్ని మనము పరిచయం చేసుకొని వారు ఏమి తెచ్చారు యేసు ప్రభువుకి, వారు ఎటువంటి కానుకలను యేసు ప్రభుకి అర్పించారు, ఆ కానుకలలో ఒక కానుకని మనం ఈ యొక్క దినాన్న జ్ఞాపకం చేసుకొని దాని అర్థం ఏమిటి, దాని మర్మం ఏమిటి, దాని ద్వారా మనము తెలుసుకొని మన ఆత్మీయ జీవితాల్లో మనము ఏమి చేయబోతున్నాము అన్నదాన్ని మనం నేర్చుకొని ఇక్కడి నుంచి ఆనందముగా అందరూ కూడా గృహాలకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లల దగ్గరికేమో దేవదూత వెళ్ళింది, భయపడొద్దు అని చెప్పింది, ప్రజలందరికీ కూడా శుభవర్తమానము అని చెప్పింది, దానికి ఇదే మీ కానవాలు అని చెప్పింది. 3 మాటలు చెప్పింది. జ్ఞానుల దగ్గరికి మాత్రము దేవుడు వెళ్ళలేదు, దేవదూత కూడా వెళ్ళలేదు. కానీ జ్ఞానులే గ్రంథాలను జాగ్రత్తగా వారు పరిశీలన చేశారు. రెండవది,
ఆసక్తిగా వారు చదవడం ప్రారంభించారు. మూడవది వెతకడం వారు ప్రారంభించారు. ఒకటేమిటి, గ్రంథాలను వారు కూలంకషంగా చదివారు. రెండవదిగా వారు ఏం చేశారు, ఆసక్తి చూపించారు. మూడవదిగా వారు ఏం చేశారంటే గ్రంథాలలో దొరికిన దాన్ని బట్టి, ఆ సమాచారాన్ని బట్టి వారు వెతకడం ప్రారంభించారు. దేన్ని వెతకడం ప్రారంభించారు? యేసు ప్రభువు లోకరక్షకుడు పుట్టినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రాన్ని వారు వెతకడం ప్రారంభించారు. ఆ నక్షత్రం వారికి కనిపించింది. ఆ నక్షత్రం ఎటువంటిదంటే వీరికి త్రోవ చూపించిన నక్షత్రము అన్నమాట. ఆ నక్షత్రాన్ని పట్టుకొని వారు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేములో ఉన్న యెరూషలేములో ఉన్న ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి సమాచారం అంతా చెప్పారు. ఏమిటి అంటే యేసు ప్రభు అనే యూదులు రాజు పుట్టాడట, ఆయన లోకరక్షకుడట, కనుక ఆయనను మేము పూజింపవచ్చాము అని చెప్పగానే రాజు చాలా కోపపడ్డాడు. చివరిగా ఒక మాట చెప్పాడు జ్ఞానులకి. ఏమిటంటే మీరు వెళ్ళి ఆ రారాజు అయిన యేసు ప్రభును పూజించి మరలా మీరు నా దగ్గరికి వచ్చి చెబితే నేను కూడా వెళ్ళి పూజ చేస్తాను అని చెప్పాడు. వీరు మళ్ళా బయటికి వచ్చాక ఆ నక్షత్రం వీరికి కనిపించలేదు. మరలా వీరు ఆసక్తిగా వెతకడం ప్రారంభించారు. అలా ఆసక్తిగా వెతికితే మరలా నక్షత్రం వారికి కనిపించింది. అదే నక్షత్రం వారిని ఏం చేసిందంటే ఆ యొక్క బెత్లెహేములో ఉన్న యేసు ప్రభు ఎక్కడైతే పుట్టాడో అక్కడికి తీసుకొని వారిని వెళ్ళింది. నక్షత్రము మనుష్యులు తీసుకెళ్ళలేదు, వారు జ్ఞానులే కానీ వారి జ్ఞానం వారిని తీసుకొని వెళ్ళలేదు. మరి ఏది తీసుకొని వెళ్ళిందంటే ఆ నక్షత్రాన్ని పట్టుకొని వారు ఎక్కడికి వెళ్ళారు అంటే యేసు ప్రభు ఉన్న చోటికి వారు వెళ్ళారు. వెళ్ళిన జ్ఞానుల బృందం ఏమి చేశారు? మరియమ్మ గారు అక్కడే ఉన్నారు. ఆ యొక్క జన్మనిచ్చిన మరియమ్మ గారు యేసు ప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడే అంత తల్లి అయిన మరియమ్మ పక్కన ఉంటుండగానే ఆ బాలుడైన యేసు ప్రభుని ఈ జ్ఞానుల బృందం అంతా కూడా, లోకములో మహాజ్ఞానులు వారందరూ కూడా మరియమ్మను పూజించట్లేదు. అమ్మా మా తల్లివమ్మా, అమ్మా మా దైవమమ్మా, నువ్వు బాలయేసుకి జన్మని ఇచ్చావమ్మా, నువ్వు లేకపోతే బాలయేసు రాకపోదుడమ్మా అనే యొక్క తల్లిని పాదాభివందనం చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి ఊదొత్తులు ఎట్టేసి ఆ యొక్క కొవ్వొత్తులు పెట్టేసి ఇవన్నీ దండాలు ఏమి చేయట్లేదు, నానా అంగామా చేయట్లేదు వాళ్ళు. కానీ ఎవరిని పూజిస్తున్నారు అంటే అక్కడ బాలుడిగా అయినప్పటికీ కూడా మా జ్ఞానానికి మించిన జ్ఞానివివో యేసు ప్రభువా, ఈ లోకరక్షకుడు నీవే, నీవు పుట్టగానే నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రాన్ని బట్టి మేము నీ దగ్గరికి రాగలిగాము. మేము జ్ఞానవంతులమైనా సరే మాకు మాత్రం ఆ జ్ఞానం ఉపయోగపడలేదు. నీ దగ్గరికి రావడానికి ఆ నక్షత్రమే నువ్వు చూపించిందే మాకు దిక్షూచి అయ్యింది, నీ దగ్గరికి వచ్చామని మరియమ్మ గారిని పూజించకుండా ఆ బాలయేసైన యేసు ప్రభుని వారు ఏం చేస్తున్నారంటే పూజించడం ప్రారంభించారు. అలా పూజించి, పూజ అని ఎవరంటారంటే అన్యులు అంటారు. మేము పూజించాం అని అన్యులు అంటారు. మనమందరం ఏమంటామంటే స్తుతి ఆరాధన అని మనమందరం కూడా అంటాం. కనుక వారి భాషలో అది పూజ, మన భాషలో ఏమిటంటే అది ఆరాధన అని అర్థము. కనుక వారు ఆరాధించి ఏదో నోటి మాటతో ఆరాధించేయకుండా, ఏదో చేతలతో చప్పట్లు కొట్టేయకుండా వారు ఏమి తెచ్చారంటే పెద్ద పెట్టెలో ఒకటి బంగారం తెచ్చారు, రెండవదేమో బోలము తెచ్చారు, మూడవది సాంబ్రాణి తెచ్చారు. ఈ 3 కానుకలు కూడా తెచ్చి ఆ బాలయేసైన యేసు ప్రభుని చూచి వారు ఆ కానుకలన్నీ అర్పించారు. మొట్టమొదటిగా ఏ కానుక అర్పించారంటే బంగారాన్ని వారు అర్పించారు. ఆ బంగారం గురించే ఒక 4 మాటలు మనము ధ్యానం చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. శ్రద్ధగా మీరందరూ కూడా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆ యొక్క మనము ఎవరైనా ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికైనా పుట్టినరోజుకి వెళ్ళినా, ఎవరైనా మ్యారేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళినా, గృహప్రవేశానికి వెళ్ళినా, లేకపోతే ఒక పెద్ద ఆయన కలవడానికి వెళ్ళినా ఉత్తి చేతులు తెలిపోతారా? ఎవరైనా
మీ అన్ని కొడుకు పుట్టినరోజైనా, మీ చెల్లి కొడుకు పుట్టినరోజైనా, మీ పిన్ని కొడుకు పుట్టినరోజైనా, ఎవరు పుట్టినరోజైనా సరే ఒట్టి చేతులతో వెళ్తారా? కనీసం యాపిల్ పళ్ళో, కనీసం ఏదో బొమ్మో, చిన్నపిల్లడు పుట్టినరోజు అయితే ఒక కారో గీ అని ఎగిరే హెలికాప్టరో ఏదో ఒకటి పట్టుకొని ఎక్కడికి వెళ్తాము? ఆ ఫంక్షన్కి వెళ్తాం, ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాం. అటులనే జ్ఞానుల బృందము కూడా మనము దర్శించబోయేది యేసు ప్రభువుని గనుక, ఆ యేసు ప్రభువుల అర్థాలన్నీ ఉన్నాయి గనుక, ఆయన బంగారానికి సదృశ్యము గనుక, ఆయన బోలానికి సదృశ్యము గనుక, ఆయన సాంబ్రానికి సదృశ్యము గనుక, ఈ 3 కానుకలు కూడా ఆ యేసు ప్రభుని దర్శించడానికి వీరు పట్టుకొని వెళ్ళారు. మొట్టమొదటిగా వారు ఏమి ఇచ్చారంటే బంగారాన్ని ఇచ్చారు. మొదటి 3 కానుకలలో మొదటి కానుక బంగారాన్ని మొట్టమొదటిగా ఇచ్చారు. అంటే యేసు ప్రభుని వారు ఏ విధముగా చూస్తున్నారంటే, ఆ యొక్క దేవాతి దేవుణ్ణి, బంగారం ఎలాగైతే స్వచ్ఛమైనదో, ఓ దేవా యేసు ప్రభువా, నీవు ఈ లోకములో సకల దేవతలు ఉన్నప్పటికీ, అనేక మంది దేవుళ్ళుగా పిలువబడుతూ ఉన్నప్పటికీ, నీవు మాత్రము ఎలాగున్నావు అంటే మాకు స్వచ్ఛమైన వాడవగానే నీవు మాకు కనిపిస్తూ ఉన్నావు. కనుక నీలాంటి స్వచ్ఛమైన దేవుడు ఈ లోకములో కానీ, జగంలో కానీ, యుగములో కానీ, రాబో యుగములో కానీ, తరములో కానీ, మా పిల్లల పిల్లల తరములో కానీ మేము చూడలేమని మొట్టమొదటిగా వారు దేన్ని అర్పించారంటే ఆ దేవాతి దేవుడికి వారు బంగారాన్ని తీసుకొచ్చి వారు దేవుడికి అర్పించారు. బంగారము అన్ని వస్తువుల కన్నా ఖరీదైనది బంగారము. ఆ బంగారం అంత ఖరీదైంది కాబట్టి, యేసు ప్రభు గొప్పవాడు కాబట్టి, ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడు కాబట్టి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి, ఆయనకి ఏది ఇచ్చినా సరే ఏమి ఇవ్వాలంటే మంచి కానుకే ఇవ్వాలి. ఏమండి, మనం ఏం పాట పాడినా ఆ దేవుడికి మంచి పాటే పాడాలి. మనం ఏదైనా కొన్నా ఆ దేవుడికి మంచిదే మనము కొని ఆ దేవాతి దేవుడికి ఇవ్వాలని. అలనాడు ఎవరికి జ్ఞానం వచ్చిందంటే, జ్ఞానులన్న వారిగా జ్ఞానం వచ్చి వారు దేవుడికి మొట్టమొదటిగా విలువైన కానుక, లోకములో అందరి చేత విలువైనదిగా పరిగణింపబడుతున్న ఆ యొక్క కానుక, అటువంటి విలువైన కానుకని ఎవరికి ఇచ్చారంటే దేవాతి దేవుడైన యేసు ప్రభుకి ఇచ్చాడు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినట్టయితే దేవాతి దేవుడు అడుగుతూ ఉన్నాడు, విలువైనది ఏమైనా ఇవ్వగలుగుతూ ఉన్నావా? చాలా సందర్భాల్లో దేవుడు కానుక ఇవ్వమంటే బాగా మాసిపోయి నోటేసేస్తారు కొంతమంది. ఏమండి, అది చెల్లదు. మార్కెట్లోకి వెళ్ళినా ఆ 10 రూపాయల నోటు చెల్లదు. మళ్ళా తిరిగి ఇలాగ చూసి మళ్ళా ఇచ్చేస్తాడు, ఇంకొక నోటు ఇయ్యమ్మని చెప్పి. ఎక్కడా చెల్లదు కాబట్టి ఆ నోటుని తీసుకొచ్చి ఎక్కడ ఇచ్చేస్తామో దేవుడి దగ్గర చెల్లిపోద్దని ఆ దేవుడి డిబ్బీలోనో లేకపోతే పాస్టర్ గారి బైబిల్లోనో గట్టిగా పెట్టేసి పెద్ద కానుక ఇచ్చినట్టు మనం అందరం ఫీల్ అయిపోతాం. చిల్లర పైసలు, లేకపోతే చిరిగిపోయిన నోటులో, లేకపోతే కాలిపోతాయి చూసారా, అటువంటి నోటులో ఆ యొక్క దేవాతి దేవుడికి మనం అర్పిస్తాం. పైగా దేవుడి నుంచి మేలు పొందుకోవట్లేదా? దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోవట్లేదా? దేవుడు మనల్ని కాపాడట్లేదా? దేవుడు మనకు రక్షణ ఇవ్వట్లేదా? అన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. అవన్నీ పొందుకొనే మనం దేవుడికి ఏం చేస్తున్నామంటే విలువైనది మనం ఇవ్వలేకపోతున్నాం, శ్రేష్టమైనది మనం ఇవ్వలేకపోతున్నాం. నీ సమయం శ్రేష్టమైనది, నువ్వు దేవుడి సన్నిధిని హెచ్చించే స్తుతి ఆరాధన శ్రేష్టమైనది, నువ్వు ఏ విధముగా వాడబడుతున్నా అది చాలా శ్రేష్టమైనది దేవాతి దేవుడికి. కనుక అది శ్రేష్టమైనదిగానే నేను ఎవరికి అర్పించాలంటే దేవాతి దేవుడికి మనము అర్పించాలి. ఈ క్రిస్మస్ దినాన్న ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు శ్రేష్టమైనదాన్ని అర్పించలేకపోయావా? ఇక నుంచన్నా మనం ఆలోచన చేసి ఏం చేద్దామంటే శ్రేష్టమైనది దేవాతి దేవుడికి ఇవ్వడానికి మనం అందరము కూడా ఇష్టపడదాము. జ్ఞానులని పిలువబడుతున్న వారే ఆ యొక్క యేసు ప్రభువును చూచి ఈయన చాలా గొప్ప దేవుడని ఏమర్పించారంటే యేసయ్యకి విలువైన బంగారు. లోకంలో విలువైనది ఏమైనా ఉందంటే బంగారాన్ని మించింది ఇంకేమీ కూడా లేనే లేదు. అటులనే మన ఆత్మీయ జీవితాల్లో ఆ విలువైన దాన్ని దేవుడికి అర్పిస్తే ఆ విలువైన దేవుడు నా జీవితాన్ని విలువైనదిగా చేస్తాడు. హల్లెలూయా.
జ్ఞానులను మనం ఏమన్నా చూసామా? ఇప్పటికొచ్చి ఎంతమంది వెళ్ళారో లెక్కపత్రం ఇప్పటికీ కూడా సరిగ్గా తెలియదు. కొంతమంది 700 అంటారు, కొంతమంది 300 అంటారు, కొంతమంది ముగ్గురే అంటారు, కొంతమంది 1000 మంది 2000 మంది బృందం వెళ్ళిపోయారని చెప్పి అంటారు. ఇప్పటికీ కూడా లెక్క తెలియదు. కానీ ఆ జ్ఞానులు క్రిస్మస్ అనే సందర్భం కనుక వచ్చిందంటే ఇంటిలోనైనా, వీధిలోనైనా, పల్లెలోనైనా, పెద్ద స్టేజ్లోనైనా, ఎక్కడైనా సరే జ్ఞానుల గురించి చెప్పుకోకుండా క్రిస్మస్ అనేది మనము దాటవేయలేము, మనము ముగించలేము. అంత విలువను దేవాతి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే జ్ఞానులకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి విలువైన వాడిగా వారు చూసి విలువైన కానుకను వారు ప్రభువుకు వారు అర్పించారు. కాబట్టి శుభాకాంక్షలు, క్రీస్తేశు జన్మదినం, ఈ లోకానికే శుభదినం, మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేశు జన్మదినం, ఈ లోకానికే శుభదినం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేశు జన్మదినం, ఈ లోకానికే శుభదినం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఈ క్రిస్మస్ దినమున, నీ జన్మదినమున మేము జ్ఞాపకం చేసుకొని ఈ మధురమైన కేకు ఏ విధముగా అయితే ఉన్నదో మా ప్రవర్తన కూడా మధురముగా ఉండాలి ప్రభువా. ఈ 2022 అయ్యా ముగిసిపోతుంది. 2023లో మరింత మధురముగా మా మాట ఉండునుగాక, మా సంఘం ఉండునుగాక, పరిచర్య ఉండునుగాక, అభివృద్ధి ఉండునుగాక, అన్నీ మధురముగా ఉండాలని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఏడాది గడచినను తోడుగా నిలిచిన దేవా, మా పాపాలు పెరిగినను ప్రాణాలు నిలిపిన దేవా. ఏడాది గడచినను తోడుగా నిలిచిన దేవా, మా పాపాలు పెరిగినను ప్రాణాలు నిలిపిన దేవా. నీ ప్రేమకు వెలలేదు, నీ కరుణను మాపై నిలుపుమా. నీ ప్రేమకు వెలలేదు, నీ కరుణను మాపై
के नाचेंगे இது கிறிஸ்மஸ் நாம் ஒன்னாய் பாடிட இது கிறிஸ்மஸ் நம்ம ஒன்னாய் ஆடிட இது கிறிஸ்மஸ் நாம் ஒன்னாய் பாடிட இது கிறிஸ்மஸ் நம்ம ஒன்னாய் ஆடிட ये बड़ा दिन है बड़ा दिन आओ गीत पे शामिल हो ये बड़ा दिन है बड़ा दिन गीत गुनगुन के गाओ ये बड़ा दिन है बड़ा दिन आओ गीत पे शामिल हो ये बड़ा दिन है बड़ा दिन गीत गुनगुन के गाओ இது கிறிஸ்மஸ் வாங்க சேர்ந்து பாடுவோம் இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம் இது கிறிஸ்மஸ் வாங்க சேர்ந்து பாடுவோம் இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம் It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song.